యేసయ్య అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అంటే ఒక మాట చెప్పనివ్వండి, ఇతను తన శరీరంలో ఉన్న వ్యాధి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు కానీ దేవుడు ఇతనిలో ఉన్న ఆత్మను గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వ్యాధి దేహానికి ఉన్నప్పటికీ వ్యాధితో మనం మరణించినా పరలోకానికి వెళ్తాం, కానీ పాపంతో మరణిస్తే నిత్య నరకాగ్నిలో కాల్తాం. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఈ శరీరానికి కావలసిన తాత్కాలికమైన అవసరతలు మాత్రమే కాదు ఆయన తీర్చేవాడు. హీ వాంట్ యూ టు బీ ఇన్ హెవెన్ విత్ హిమ్ ఫర్ ఎవర్. నువ్వు రక్షణ పొందాలని, నిత్య జీవానికి వారసుడివి కావాలని, పాపము నుండి విడుదల పొంది ఈ లోకంలో వరకే కాదు నీ జీవితానికి గ్యారంటీ నిత్య రాజ్యంలో కూడా నీవు ఆయనతో ప్రవేశించాలని ఆయన ఆలోచించి మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తలనొప్పి పోవడం, కడుపు నొప్పిని బాగు చేయడం, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం, గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వడం, ఇవి మాత్రమే కాదు. దేవుడు ప్రాముఖ్యంగా ఏం చూస్తున్నాడంటే మనము ఆత్మరక్షణ పొందాలని.